కుటుంబాలు కూడా వచ్చి ఏది కావాలన్నా ఈ మార్కెట్లో తీసుకుంటామని ఇక్కడికి 240 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద మార్కెట్ కడుతున్నామనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. అది ఒక్క ముఖ్యమంత్రి వల్ల సాధ్యమైంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. దాదాపు 2300 కోట్ల రూపాయలతో ఈరోజు మొదలు పెడితే ఇంకా ఎంతైనా పర్వాలేదు, నేను ఈ మార్కెట్ను ఈ ప్రపంచానికి తెలిసే విధంగా, ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. ఈనాడు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఈనాడు ఏం చెప్పనోళ్ళు నిన్న మొన్న నా దగ్గర వచ్చి ఇక్కడొచ్చి ఏదో మాటలు మాట్లాడి ధర్నా చేస్తామన్నారు. అదే రోజు చెప్పిన మీ ధర్నా చేస్తే మీ తోలు తీస్తారు. ఇక్కడ ఏమి చెయ్యనోడు వచ్చి ఇక్కడ ఏమో చేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి మాట మీ అందరూ తెలుసు. రైతులంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ. ఈ ప్రేమ లేని, ఈ రైతులంటే ఏమాత్రం అది అవగాహన లేని అధ్వానపు మాటలు మాట్లాడితే ఇక్కడ వస్తే ఏమైతుండనో తెలుస్తుండే. ఇక్కడ ఎవ్వడు అడుగు కూడా పెట్టలేదు. అది మాకు తెలుసు. మేము కూడా రైతు కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, రైతు బిడ్డలుగా ఉన్నాము, రైతుల కోసం పనిచేస్తాము. రైతులకు ఏది కావాలంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు 2300 కోట్ల రూపాయలతో ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ను నిర్మిస్తున్నాడంటే 10 సంవత్సరాలు మీరు గాడుదల కాసిరా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా చేస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినారు, మన నియోజకవర్గంలో మన పక్కకు ఫార్మాసిటీ మీద ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, ప్రాణాలు తీసే ఫార్మాసిటీ ఇక్కడ ఉండదు, ప్రాణాలు పోసే మంచి పవిత్రమైనటువంటి నగరాన్ని నిర్మిస్తా అని ఫార్మాసిటీని పక్కకు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడంటే మీరు ఆలోచన చేసుకోండి ఒక్కసారి. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ఫార్మాసిటీలో ఒకడంటాడు భూమి యొద్దని ఒకడంటాడు, ఒకడేమో అడ్డం పడతాడు, ఒకడేమో పోలీసులను పట్టుకొస్తూ ఇబ్బంది పెడతాడు. నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు 8,000 రూపాయలు 12,000 తీసుకుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం వచ్చినాక 1 ఎకరాకు 45 లక్షల రూపాయలు వచ్చే ప్రాపర్టీని ఈరోజు గజాల్లో ఇస్తున్నారంటే ప్రేమ ఎవరికి ఉందో మీరు ఆలోచన చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఇవన్నీ చెయ్యాలి అంటే అది ఒక్క మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గానికి దాదాపుగా ఈరోజు ఇచ్చే 2300 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇప్పటికే దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసము హెచ్ఎండిఏ కానీ టీజీఐఐసి కానీ R&B కానీ 400 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి. ఎవడన్నా 20 ఏళ్ళల్లో అన్ని డబ్బులు ఇచ్చిండేమో తెలుసుకుంటే కానీ తెలియదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఇదంతా కూడా మనము ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం, ఒక రోకేమో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. మన ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్ళి చెయ్యెత్తమన్నా రేషన్ కార్డు లేదనో, కరెంటు బిల్లు రాలేదనో, ఏ పథకం ఇచ్చినా నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఎవరు చెయ్యెత్తమన్నా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మా ఇంటికి వస్తున్నాయని చెప్పే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మనకు కావలసినటువంటి అన్ని కార్యక్రమాలను చేస్తూనే ఈరోజు మనకుండేటువంటి అన్ని అవకాశాలను మనము తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన అభినందిస్తున్నా.
మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు